సో పుష్ప 2 వివాదం పైన ఇంకా ఆ పరంపర కొనసాగుతూనే ఉంది, అది ఇప్పట్లో అయిపోయేలాగా కనిపించట్లేదు. సో దీనిపైన రేవంత్ రెడ్డి గారు విమర్శించడం జరిగింది అల్లు అర్జున్. అలాగే అది అయిపోయిన తర్వాత దాని మీద రియాక్ట్ అవుతూ అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ పెట్టడం కూడా జరిగింది. అసలు వీళ్ళిద్దరిలో ఎవరిది కరెక్ట్ అంటారు? అసలు ఏం జరిగిందో ఒకసారి సింపుల్గా చెప్పుకుందాం. అల్లు అర్జున్ అంటే ఎవరు? కాంగ్రెస్ అల్లుడు. ఓకే. కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి గారు అల్లుడు అంటే ఆయన కాంగ్రెస్లో ఉన్నాడు కాబట్టి కాంగ్రెస్ అల్లుడు. ఓకేనా? చిరంజీవి గారు కూడా కాంగ్రెస్ మనిషేగా. అవును. సో కాంగ్రెస్ అల్లుడు. రేవంత్ రెడ్డి గారు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన రేవంత్ రెడ్డి కదా, అంటే రేవంత్ రెడ్డి గారికి కూడా అల్లుడే, బంధువే. నీకు అర్థమైందా? ఇట్లా నా రేవంత్ రెడ్డి గారికి కూడా అల్లు అర్జున్ బంధువే. చిరంజీవి గారు కాంగ్రెస్లోనే ఉన్నారు, కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్లోనే ఉన్నారు. రేవంత్ రెడ్డి ఒక తండ్రి స్థానంలో ఉన్నట్టుగా, ఒక మామ స్థానంలో ఉన్నట్టుగా ఇప్పుడు ఆలోచించు. ఓకేనా? నీ కొడుకు తప్పు చేశాడు, నీ కొడుకు వల్ల ఒక మహిళ ప్రాణం పోయింది అని ఏ తండ్రికైనా ఒక కంప్లైంట్ వస్తే, ఒరే ఎందుకు ఇలా చేశావు, అది చాలా తప్పు, ఇది నేను ఖండిస్తున్నాను అంటారు. నీకు పాకెట్ మనీ కట్టు, ఇక్కడ నుంచి నీ కార్ కట్టు అంటారా లేదా? అంటారు. రేవంత్ రెడ్డి గారి దగ్గరకు కూడా అల్లు అర్జున్ ఒక తప్పు చేశాడు, థియేటర్కి వద్దన్నా వచ్చాడు, ఇలా చేయడం వల్ల తొక్కిసలాట జరిగింది, ఒక మహిళ ప్రాణం పోయింది అంటే ఈయన రియాక్ట్ అవ్వడం తప్ప లేదు కదా. కానీ అల్లు అర్జున్ అసలు నాకు ఎలాంటి నోటీసులు రాలేదు, నన్ను బయటకు పంపించి. ఇప్పుడు అక్కడికి కూడా వస్తా. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసిన దాంట్లో తప్పు లేదు. తండ్రి స్థానంలో ఉండి ఆయన సీరియస్ అయ్యాడు. ఏ తండ్రి అయినా సీరియస్ అవుతాడు. నా కొడుకు వల్ల ప్రాణం పోయిందంటే మంచి వచ్చాడు, అవునా? అలా ఈయన చేసిన దాంట్లో ఏం లేదు. లేదు నాన్న, నేను నా తప్పేం లేదు, అసలు జరిగింది వేరు, నీకు అర్థమైంది వేరు, అసలు ఏం జరిగిందంటే అని చెప్పుకునే హక్కు కొడుక్కి లేదా? అలాగే అల్లు అర్జున్ కూడా ప్రెస్ మీట్ పెట్టి లేదండి లేదు, అసలు నిజంగా నా తప్పేం లేదు, అసలు జరిగింది ఏంటంటే అని చెప్పుకునే హక్కు కూడా ఆయనకు ఉందిగా. ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పాను చాలా నీట్గా. ప్రతి ఫ్యామిలీలో కూడా ఒక తండ్రి స్థానంలో ఉన్న తండ్రి కూడా ఏమండి మీ అబ్బాయి అటు వెళ్ళాడు, మీ అబ్బాయి అటు వెళ్ళడం వల్ల ఒక మనిషి ప్రాణం పోయిందంటే ఏ తండ్రి అయినా ఊరుకుంటాడు? నీ కొడుకు తప్పు ఉందో లేదో తర్వాత సంగతి. నీ కారణంగా ఒక ప్రాణం పోయిందంటే ఏరా అసలు అటు ఎందుకు వెళ్ళావు నువ్వు, అవసరమే ఉంది, ఇటు వెళ్ళొచ్చు కదా, ఇంట్లో కూర్చోవచ్చు కదా, నీ కారు ఇస్తే విచ్చలడిగా తిరిగేస్తున్నావా, మూసుకొని ఇంట్లో ఉండు, కదిలేదే లేదు, ఈ టైప్ ఆఫ్ దండిస్తారు. సేమ్ ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాయంటే రాష్ట్రానికి ముఖ్యమంత్రి కూడా తండ్రే. ఒక ఇన్సిడెంట్ జరిగింది, పైగా తన బంధువుకే జరిగింది, తన బంధువే, అల్లు అర్జున్ గారు బంధువే, తనకు జరిగింది కాబట్టి అయ్యో నా బంధువు కారణంగా ఒక సాధారణ మహిళ ప్రాణం పోయింది, రాష్ట్రానికి నేను తండ్రి లాంటి వాడిని, నా బంధువు వల్ల నాకు ఒక కూతురు చనిపోయింది అని ఆయన కోపం రావడం తప్ప. అంతే. ఆ మాత్రం దానికి ఆయన ఇండస్ట్రీని ఏదో చేశాడని పోర్ట్రే చేయడం తప్పు. సేమ్ అలాగే ఎన్ని అయినా కూడా లేదు నాన్న నా తప్పేం లేదు, అసలు జరిగింది ఏంటంటే అని వివరణ ఇచ్చుకోవాల్సిన బాధ్యత కొడుక్కి ఎలా ఉంటుందో ఆ బంధువు కూడా అలాగే ప్రెస్ మీట్ పెట్టి చెప్పుకొచ్చాడు. ఆ బంధువు తండ్రి కూడా అలాగే చెప్పాడు. ఏమని? మా కుటుంబం అంటే ఏంటో మీకు ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నారు తెలుసు, ప్రత్యక్షంగా పరోక్షంగా మేము ఎవరిని ఏమీ అనం, ఏదో జరిగిపోయింది ఇన్సిడెంట్, అన్ఎక్స్పెక్టెడ్లీ, ఇట్ వాజ్ హ్యాపెన్ యాక్సిడెంటల్లీ, కాబట్టి నేను బాధ్యత తీసుకుంటున్నాను. ఆ పిల్లోడిని కలవచ్చు కదా, ఎరా ఇంత జరిగినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి మందలించవచ్చు కదా, తండ్రి అలాగే చెప్తాడు. ఓ మామ కూడా అలాగే అంటాడు, ఓ సీఎం స్థానంలో ఉన్న మనిషి కూడా అదే అన్నాడు, కానీ వెళ్ళొచ్చు కదా. అల్లు అర్జున్ కున్న అదే ఇప్పుడు బెయిల్ మీద ఉన్నాడు కాబట్టి ఆయనకున్న కండిషన్స్ వల్ల వెళ్ళకూడదు అనే విషయం రేవంత్ రెడ్డి విషయం అప్పుడు ఆ కొడుకు చెప్తాడు, లేదు నాన్న అంటే సేమ్ చెప్తున్నా, వెళ్ళొచ్చు కదా తండ్రి స్థానంలో ఆయన అన్నాడు. లేదు నాన్న నేను వెళ్ళలేను, ఎందుకంటే అన్న చెప్పాడు వద్దు అని. ఫస్ట్ విడతలో ఏదో జరిగింది అని నేను 25 లక్షలు ఇస్తానన్నా, కొంచెం డబ్బు ఇచ్చా, అప్పుడు కేసు నమోదు అవ్వలా కాబట్టి ప్రాబ్లం లేదు. తర్వాత నేను మళ్ళీ డబ్బులు ఇప్పిస్తే కేసు నమోదైన తర్వాత ప్రలోభ పెట్టినట్టు ఉంటుంది సాక్షుల్ని, సో ఇవ్వకూడదు కాబట్టి జాప్యం జరిగింది. నేను ఇవ్వకూడదు కానీ నా తరపున ఎవరైనా సహాయం చేయొచ్చు. నెక్స్ట్ కేసు నడుస్తుంది, నేను వెళ్ళి ఆ పిల్లోడిని కూర్చొని ఇట్లా అన్నాను అనుకో, సాక్షుల్ని ప్రభావితం చేస్తున్నాడు అంటారు, లేదా బెదిరిస్తున్నారని కూడా అనొచ్చు. నీకు వాళ్ళకి కేసు నడిచేటప్పుడు నీ టెరిటరీకి వాళ్ళ టెరిటరీకి నువ్వు వెళ్ళకూడడానికి వీల్లేదు.
ఎందుకంటే పంచాయతీ ఇక్కడ నడుస్తుంది, మేము చెప్పాలి. ఇక ఇది కొట్టేశాక మీకు ఇక్కడ నచ్చినట్టు చేసుకోండి, ఇక్కడ ఉన్నంతకాలం మీరు వెళ్ళడానికి లేదు. అది జరిగింది. ఆ విషయం పాపం ఆయనకు అప్పుడు తెలియదు, తర్వాత తెలిసిన తర్వాత వెళ్ళడం మానేశాడు. అది కూడా ఆయన చెబితేనే కదా మనకు తెలిసింది. అంతే, ఈయన అనడంలోనూ తప్పులేదు, ఎందుకయ్యా పోలేదు అని అనడంలో కూడా తప్పులేదు, ఆయన చెప్పుకోవడంలో కూడా తప్పులేదు. ఓవరాల్ జరిగింది ఇది. దీన్ని చాలా సున్నితంగా చూడండి. ఏదో అల్లు అర్జున్ మీద పగబెట్టుకునే రేవంత్ రెడ్డి గారు చేశారనడం తప్పు, అలా అని అల్లు అర్జున్ తప్పు చేశారనడం కూడా తప్పు. సిట్యువేషన్ జరిగింది అంతే, పరోక్షంగా రిపీట్ ఒక సిట్యువేషన్ జరిగింది అంతే. ఓకే, కానీ ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వెంటనే యాక్షన్ తీసుకోకుండా ఒక వారం రోజుల తర్వాత ఏదైతే అరెస్ట్ జరగడం ఇదంతా, ఎందుకు ఆ వారం రోజుల గ్యాప్ వచ్చిందంటారు? ఎవరికి వారం రోజుల గ్యాప్? ఇప్పుడు థియేటర్ దగ్గర ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో దాని తర్వాత ఒక వారం తర్వాత అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం ఇవన్నీ జరిగినాయి. ఆ వారంలో ఏం జరిగింది అంటారు? వారంలో వాళ్ళు చూస్తున్నారు ఏం జరిగింది, ఇది జరిగింది. ఫస్ట్ పోయిన ప్రాణం గురించి మాట్లాడుకోవాలి, తర్వాత కొట్టుమిట్టాడుతున్న ప్రాణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. కానీ ఈ మధ్యలో ఈ వారం రోజుల్లో కావాలని ఏదో కుట్ర చేసి ఏదైనా సింపుల్. ఇప్పుడు ఫస్ట్ ఆమెను కాపాడాలి, కాపాడుకోలేకపోయారు. పిల్లోడిని కాపాడుకోవాలి, పలానా చేస్తే కాపాడుకోవచ్చండి అని వాళ్ళు చెప్తుంటే సరే అవన్నీ చేయించండి. తర్వాత కంప్లైంట్ ఎవరైతే పెట్టారో ఆయన కంప్లైంట్ని తీసుకోవాలి. వాళ్ళ హస్బెండ్ చేత కంప్లైంట్ పెట్టారు, తర్వాత ఆయన నేను ఉపసంహరించుకుంటాను తర్వాత సంగతి. కంప్లైంట్ పెట్టాడు. ఇప్పుడు ఆ కంప్లైంట్లోని తీవ్రత చూశారు, ప్రాణం పోయింది, నష్టం జరిగింది. దీన్ని నెక్స్ట్ ఏం చేస్తారు ఆయన A11, A1 ఎవరు, 2 ఎవరు, 3 ఎవరు, 4 ఎవరు, 5, 6, 7, 8, 9, 10 ఎవరు, వీళ్ళందరినీ చూసాక సంధ్య యాజమాని అని వాళ్ళని వీళ్ళని విచారణకు తీసుకెళ్ళి ఓ రోజు విచారించాలి, లేదంటే అది మళ్ళీ చెప్పుకుంటారు, తర్వాత హాస్పిటల్ తీసుకెళ్ళి మళ్ళీ కోర్టుకి వేయాలి. అల్లు అర్జున్ గారిని కూడా అలాగే తీసుకొచ్చారు, వెళ్ళారు. 1 వీక్ పడింది వాళ్ళకి అంతే. అంతమించి ఈ వారంలో ఎలాంటి కుట్రలు జరగల. అండ్ అలా అని అరెస్ట్ అయినంత మాత్రాన మళ్ళీ చెప్తున్నా అల్లు అర్జున్ తప్పు చేసినట్టు కూడా కాదు మళ్ళీ. సో ఇప్పుడు నష్టపరిహారం చెల్లిస్తే బాధితుల్ని ప్రభావితం చేసినట్టు అవుతుందని అంటున్నారు కదా, కానీ నిన్న ఓయూ విద్యార్థులు వెళ్ళి 25 crores వాళ్ళకి ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పి అల్లు అర్జున్ ఇంటి మీదకి దాడికి వెళ్ళడం జరిగింది. సో మరి ఇది కరెక్టే అంటారా వాళ్ళు అలా దాడి చేయడం? 1 second మా, ఒక జరిగిన సంఘటన, దానికి నేను ఎప్పుడు అలాంటిది ఎక్స్పీరియన్స్ చేయలే, దానికి ఎంత ఇవ్వాలో కూడా నాకు తెలియదు. దాని ఏం చేశాడు, యాక్సిడెంట్ సిచ్యువేషన్స్లో కానీ ట్రైన్ యాక్సిడెంట్స్ జరిగినప్పుడు బిల్డింగ్లు కూలినప్పుడు గవర్నమెంట్ ఎంత ఇస్తుంది అని కనుక్కున్నాడు. ఓ 2 లక్షలు ఎక్స్గ్రేషియా ఇస్తారు, 50,000 క్షతగాత్రులకు ఇస్తాడు, లేదా 5 లక్షలు ఇస్తారు, 10 లక్షలు ఇస్తారని తెలుసుకున్నాడు. నేను అంతకంటే ఎక్కువ ఇవ్వాలనుకుని 25 ఇచ్చాడు. అది వాళ్ళకి సరిపోదా వాళ్ళు అప్పుడు చెప్పలా, లేదు మాకు ఇది సరిపోదు, ఆ ప్రాణం ఖరీదు ఇంత కాదు, నువ్వు 2 కోట్లు ఇవ్వు, ఇస్తాము అంటే తెలియదు కదా, ఫస్ట్ ఎవరు అడగల ఇంత ఇవ్వండి అని. ఆయన యాక్సిడెంటల్ సిచ్యువేషన్స్లో జనాలకు ఎంత ఇస్తారు, ట్రైన్ యాక్సిడెంట్ ఇట్లాంటివి జరిగినప్పుడు అంటే ఇంత ఇస్తారు అని తెలిసింది, దానికి ఎక్కువ ఇవ్వాలని చెప్పి 25 లక్షలు ఇచ్చాడు. అది మంచి విషయం. అది ఇంతకుముందు తొక్కిస్లాట్లో ఎవరైనా చనిపోతే గవర్నమెంట్ ఏమైనా ఇచ్చిందా కనుక్కున్నాడు, ఇంత ఇచ్చింది, దానికంటే ఎక్కువ ఇవ్వాలనుకుని అంత ఇచ్చాడు. కానీ లేదు బాబు ఇది సరిపోదు, ఆఫ్టర్ ఆల్ 25 lakhs ఎవడి ముక్కులోకి వస్తాయి, మాకు 2 కోట్లు కావాలన్నప్పుడు ఇచ్చేవాడు, నాకు 10 కోట్లు కావాలి ఇచ్చేవాడు. మీరు అడిగితే ఆయన నేను ఇవ్వను పోరా అంటే అప్పుడు నువ్వు దాడి చేయాలి, ఎలా ఇవ్వవురా అని. అంతేగాని ఇంటి మీద రాళ్ళేసి నువ్వు ఇస్తావా ఇవ్వవా అంటే అది ఎక్కడ పద్ధతి? జరిగింది అది సిచ్యువేషన్ అలా. అండ్ ఇప్పుడు ఓవరాల్ సినారియోలో అల్లు అర్జున్ తప్పు చేశాడా లేదా అనేది కోర్టు చెప్పుద్ది. నెక్స్ట్ రేవంత్ రెడ్డి గారు కరెక్టా కాదా అనేది కూడా వాళ్ళు నిర్ణయిస్తారు. ఎందుకంటే ఆయన దగ్గరకు ఒక కంప్లైంట్ వచ్చింది, దాన్ని ఆయన ఉన్నట్టు చెప్పాడు అసెంబ్లీలో, తన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా. లేదంటే అది కాదు జరిగింది, ఇది లోపలికి వెళ్ళాము వద్దన్నా ఆయన మాట వినలేదు, దురుసుగా ప్రవర్తించాడని వీళ్ళు అంటున్నారు. అసలు నాకు తెలియదని ఆయన అంటున్నాడు. ఇది ఎక్కడ తేలాలి? కోర్టులో తేలుద్ది. ఏది నిజం ఏది అబద్ధం అనేది కోర్టు చెప్పుద్ది. సో ఈ కేసు గురించి మనం కూడా మాట్లాడుకోవడానికి ఏమీ లేదు.